నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటే కోట వనితకి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఇది మళ్ళీ కొత్త కోణం తెర మీదకి వచ్చింది. డ్రైవర్ రాయుడు హత్యకి సంబంధించిన కొన్ని వీడియో లీక్ అయినట్లుగా తెలుస్తుంది. మరి అసలు ఈ వీడియోని ఎవరు లీక్ చేశారు, వీడియోలో ఏముంది, దీని అసలు కథ ఏంటి, దీనికి సంబంధించిన పూర్వాపరాలన్నీ కూడా మనతో పాటు చర్చించడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మనం చూసుకుంటూ ఉంటే ఈ కేసు చాలా రోజులుగా నలుగుతూ వస్తుంది. అలాగే జనసేన పార్టీకి శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలోని జనసేన మాజీ ఇన్ఛార్జిగా ఆవిడ ఉన్నారు. మరి ఆవిడ ఈ కేసులో ఇరుక్కోవడం, అలాగే పార్టీ నుంచి కూడా దూరం అయినట్లుగా మనకు కనిపించింది. సో పార్టీ కూడా కొంతవరకు దూరం పెట్టేసింది. ఎలాంటి అవినాభావ సంబంధాలు కూడా ఇప్పుడు ఎలాంటివి లేవు. సో అసలు ఇప్పుడు ఈ కేసు మళ్ళీ వీడియో రూపంలోన బయటికి విడుదల చేయడం పైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు అంటే ఏం జరుగుతుంది అంటారు దీని వెనుక? ఇది ఇప్పుడు వైసీపీ వాళ్ళు రిలీజ్ చేశారు వీడియోని, అంతే కదా? అంతే. అసలు వైసీపీ ఈ కేసుని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటుంది? అసలు వాళ్ళు ఎందుకు ఈ ఎందుకు వాళ్ళు రిలీజ్ చేయడం వెనకమాల ఉన్న మతలబు ఏంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఆల్రెడీ పోలీస్ కేసు అయింది. ఈ పోలీస్ కేసు అయినప్పుడు వీళ్ళు డిటెక్టివ్ పాత్ర వీళ్ళు ఎందుకు పోషిస్తున్నారు? పోలీసులు కదా చేయాలి. అంటే ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డిని బయటికి తీసుకొస్తే మనకేం అభ్యంతరం లేదు, కానీ ఎవరు తీసుకురావాలన్నది పాయింట్. ఎవరు పడితే వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రైవేట్ డిటెక్టివ్లు అవుతామంటే కుదరదు కదా. అసలు ఇప్పుడు మీరు తీసుకురావటం వెనకమాల మీ సృష్టి ఏంటి ఇక్కడ అనేది ఇక్కడ పాయింట్. అసలు ఇంటెన్షన్ ఏంటి? అసలు మీరు దీని మీద ఇంత శ్రద్ధ చూపించడం వెనకమాల ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు ఒక రాజకీయ నాయకురాలు ఒక హత్య చేసింది, ఆమె మీ పార్టీ కాదు. ఇంతవరకు ఎందుకు చేసింది అన్నదానికి కూడా ఒక రీజన్ చెప్పారు. ఎందుకు చేశారన్నది చెప్పడానికి లేదండి. అది కోర్టు కూడా యాక్సెప్ట్ చేసే రీజన్ కాదు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ కేసు చట్టం పరిధిలోకి వచ్చేసింది. చట్టం పరిధిలోకి వచ్చిన తర్వాత దీన్ని సాల్వ్ చేయాల్సింది చట్టమే. ప్రతిపక్షాలకు అవసరం లేదు కదా. అసలు ప్రతిపక్షాలు చేయాల్సిన పని ఏంటి? మీకు 40% ఓట్లు వేసిన ప్రజలకి ఏం చేస్తున్నారు? ఆ ప్రజలకు మీరు గొంతుకు అవుతున్నారా, అవ్వట్లేదా? వాళ్ళ బాధల్లో మీరు వాళ్ళ కష్ట నష్టాలు అలో మీరు ఏమన్నా పాలు పంచుకొని వాళ్ళకి ఉపశమనం కలిగిస్తున్నారా లేదా? ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారా లేదా? అలాగే ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకొస్తారు? అసెంబ్లీకి వస్తున్నారా లేదా, చెప్తున్నారా లేదా అన్నది ఇక్కడ పాయింట్. అదన్నీ వదిలేసేసి ఆ పార్టీలో జనసేన పార్టీలో ఉన్న ఒక లీడరు చేసిన హత్య గురించి మీరు ఇంత గొంతులు దించుకోవడం కరెక్ట్ కాదు. అసలు ముందు మీ మీద, దీనికంటే ముందు మీ మీద ఒక అభాండం పడింది. ఎప్పుడు 6 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మీ మెడకు చుట్టుకొని ఉంది. మీరు ఆ పావును ఎట్ట తీసుకోవాలో తెలియక మీరు ఆ పావుతో కాట్లు వేయించుకుంటున్నారు, కాసేపు దాన్ని చంపుదామని చూస్తున్నారు. ఏమో మీ బాధలు, మీ కష్టాలు మీరు పడుతున్నారు. మీ చావేదో మీరు చావక మీకెందుకు పక్కింటి వాళ్ళ సంగతి? అందున ప్రజల సంగతి పట్టించుకుంటే హర్షిస్తారు ఎవరైనా. సరే, ఇక జనసేన పార్టీ వాళ్ళ వినుత సంగతి చూసుకుంటే ఆమె చురుకైన కార్యకర్త, ఆమెకి సీట్ ఇద్దాం అనుకున్నారు, సీట్ ఇవ్వలేకపోయారు. పొత్తులో భాగంగా ఇవ్వలేకపోతే ఎవరైతే అక్కడ సీట్ వచ్చి ఆమెకు సీట్ రాకోకుండా చేసిందే బొజ్జల సుధీర్ రెడ్డి అని చెప్పుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయిగా సుధీర్ రెడ్డి ఎప్పటి నుంచో అక్కడ కార్యక్షేత్రంలో ఉన్నాడు. బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన పని ఆయన చేసుకుంటా వెళ్తున్నాడు. ఈమె దోవన ఈమె ఒక ఆస్పిరెంట్గా ఈమె కూడా జనసేన పార్టీ తరఫున వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. కాకపోతే అక్కడ లోకల్గా వాళ్ళ నాన్న ఒక ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు, పైగా ఆఖరి నిమిషం వరకు పార్టీకి లాయల్గా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మా క్యాండిడేట్కి ఆ సీట్ ఇచ్చుకోవాల్సిందే అంటే పొత్తులో భాగంగా వాళ్ళకే వెళ్ళింది, వాళ్ళు ఇచ్చారు. అసలు మీరు మధ్యలో ఒక రకంగా ఆటలో అట్టిపండులాగా వచ్చిన వాళ్ళు మీరు ఆ నియోజకవర్గంలో గట్టిగా మాట్లాడుకుంటే, అసలు ఈ పొత్తే లేకపోతే, పొత్తు ఉంది కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, పొత్తే లేకపోతే సరే. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి అంటే వీళ్ళు సన్నిహితంగా ఉన్న వీడియోలు వేరే ఎవరితోనో ఆమె సన్నిహితంగా ఉన్న వీడియోలో లేకపోతే భర్తతో సన్నిహితంగా ఉన్న వీడియోలో కెమెరాలు అమర్చి తీసుకున్నాడు అనేది ఒక అభియోగం. అది ఖచ్చితంగా సుధీర్ రెడ్డి చేయించాడు అనేది వీళ్ళు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట, వైసీపీ వాళ్ళు కానీ వినుత కానీ మాట్లాడే మాట. దానికోసం 30 లక్షల కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు, 20 లక్షలు ఆల్రెడీ ఇచ్చాడు అంటే మరి దానికి సాక్ష్యం ఎక్కడిది? అసలు సాక్ష్యం ఏది? అనగానే సరిపోదు కదా.
సాక్ష్యాలు లేకపోకుండా ఏం మాట్లాడినా ఉపయోగం లేదు కదా. సరే ఇప్పుడు మీరే చంపారు అనేది రుజువైంది కాబట్టి మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు, మీకు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. సరే పార్టీ కూడా ఇది పరుగు పోయే విషయం, పార్టీని మనం ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి మనం వీళ్ళని సస్పెండ్ చేయకపోతే కనుక మనకి ప్రజల్లో చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకున్నారు, చేశారు. ఇది ఇంకా కోర్టు చూసుకుంటుంది, అంటే చట్టం చూసుకుంటుంది. ఇక పోలీసులు చట్టం చూసుకుంటుందా, కోర్టులో ఏ రకమైన తీర్పు వస్తుంది ఏంటి, వాళ్ళిద్దరికి శిక్ష పడదా లేకపోతే వాళ్ళు న్యాయస్థానాలని వాళ్ళు ఏదన్నా వాళ్ళు ఏమన్నా మాత్రం చేసుకుంటారా, ఏం చేసుకుంటారా అనేది అది వాళ్ళ ఛాయిస్. ఇప్పుడు బెత్తం ఉన్నోడిదే బర్రె అయినట్టు అధికారం డబ్బు ఉన్నోడిదే చట్టమై కూర్చుంది. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ మీకింత అత్యుత్సాహం దేనికి? అసలు మీరు ఎవరి పట్ల ఉండాల్సింది? ఇక్కడ పెట్టాల్సిన చోట కాన్సన్ట్రేషన్ పెట్టకుండా అన్నెసెసరీ వాటి మీద పెట్టడం అనేది వీళ్ళ బాధ ఏంటంటే అక్కడ వీళ్ళ క్యాండిడేట్ ఓడిపోయి బొజ్జల సుధీర్ రెడ్డి గెలిచాడు అనేది. ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డికిన్ను ఈ కోట వినూత వాళ్ళకి తగాదా పెట్టేసేసి వీళ్ళు తన్నుకుంటా ఉంటే మనం ఏదో రాజకీయాల్లో పాముకుందాము అని చెప్పి వైసీపీ వాళ్ళ ఉద్దేశం తప్పితే వేరే ఏమీ కాదు. చంపించిన ఆవిడ చంపించిన ఆయన ఈయన, వాళ్ళు వాళ్ళని చంపేటట్లుగా ప్రేరేపించింది ఈయన, చేసింది వాళ్ళు, వీళ్ళిద్దరూ మట్టి కొట్టుకుపోతే మేమేదో ఇక్కడ స్టాండ్ అయిపోదామని చూస్తున్నారు. ఇట్లాంటి కరెక్ట్ కాదండి. మీరు కొంచెం రాజకీయాల్లో కాస్త ప్రజలకు ఏం చేస్తారో అది చేస్తే మీరు కాస్త 4 రోజులు ఉంటారు రాజకీయాల్లో. లేకపోతే ఇట్లాంటి పిలిపిత్తిరిగా వేషాలు వేసుకుంటా కూర్చున్నారు అంటే మీ రోజా భాషలో చెప్పాలంటే ఇంకేమవుతారో. ఆ భాషని ఉపయోగించాలంటే చాలా కష్టమైన లాంగ్వేజ్, అది మన కోడింగ్ అందదు అది. రైట్ మేడం. అంటే మొత్తానికి మీరు అన్నట్టుగా ఇది ఇంటెన్షన్ తో చేస్తున్నదే తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఈ కేసు నిజంగానే మీరు అన్నట్టు చట్టం చూసుకునే పని, మన పని అయితే కాదు, రాజకీయ నాయకుల పని కాదు అనేది మీ విశ్లేషణ. రైట్ మేడం.